హెచ్ఎంపీవీ వైరస్ అనుకున్నంత ప్రమాదకరం కానప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. స్థానిక ఏఆర్సీ గార్డెన్ లో ఐఎంఏ డాక్టర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చైనాలో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రజల ప్రాణాలు తీసే ప్రమాదకరమైన వైరస్ కానప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిశుభ్రత చర్యలు పాటించాలని సూచించారు. మెల్లగా విస్తరిస్తున్న వైరస్ మిర్యాలగూడ నియోజకవర్గంలో వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కోరారు. చిన్నారుల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నందున పాఠశాలల్లో, హాస్టళ్లలో ఉండే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, వైద్యులు, ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నపిల్లలు, పెద్దలంటే 60 సంవత్సరాల దాటి వాళ్ళ చిన్నపిల్లలకి లెక్కాయి కాబట్టి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. పిల్లలందరూ కలిసి దగ్గుతలో లేకపోతే చేతులలో ఉన్న వైరస్ ని కలుపుకుంటూ పోతూ ఆడుకునే టైంలో వాళ్ళ చేతులు కలుస్తాయి. కాబట్టి ముందు మనం నివారణ చేయాల్సింది రేపటి బాధపడుగా ఎదగాల్సిన తీర్చిదిద్దాల్సిన మనం వాళ్ళ ముందు చూసుకుంటూ వాళ్ళలో ఉన్న జలుబు కానీ జబ్బు కానీ ఏదైనా ఉన్నా కానీ ఫస్ట్ గుర్తించేది డాక్టర్ల కన్నా ముందు మన స్కూల్లో ఉన్న టీచర్లు అయితేంది, హెడ్ మాస్టర్స్ అయితేంది, పిల్లలు చూసుకునే బాధ్యత వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అలాగే ముఖ్యంగా మనకు దగ్గర సుమారు మన కాన్స్టిట్యూషన్లోనే 12 నుంచి 15 హాస్టల్స్ ఉన్నాయనుకుంటా. ఈ హాస్టల్స్ లో ఉన్న పిల్లలు ఎక్కువ 300 నుంచి 500, 550 దాకా ఒక్కో హాస్టల్లో ఉన్నారు. కాబట్టి ముందు మనం అవగాహన చేసుకోవాల్సిన బాధ్యత అసలు ఫస్ట్ మన టీచర్స్, మన గురువుల దగ్గర నుంచి మొదలు పెట్టాలనే ఆలోచనతో తీసుకున్నామండి. దీనికి ప్రభుత్వం తరఫున ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ప్రభుత్వం ఏ సవాళ్ళని ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నది. కానీ పౌరులుగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేస్తూ ఉంటేనే అప్పుడు ప్రభుత్వాన్ని సహకరించుకోవడానికి బాగుంటుందనే ఆలోచనతోనే మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఏది ఏమైనా మన పిల్లలు, మన దగ్గర చేసే పిల్లలు, మన చదువుకునే పిల్లల దగ్గర కానించి అందరికీ, పెద్దలందరికీ ఫస్ట్ అవగాహన చేయాల్సింది. మనం చదువుకుని 10 మందికి చదువు చెప్తున్నాం, 10 మందిని ఎలా ఉండాలో తీర్చిదిద్దే వాళ్ళలో మనం ముఖ్య భాగంగా గురువులుగా ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఏదైనా హాస్టల్స్లలో మనకు ఇదివరకు ఇచ్చిన మెనూ కన్నా ఇప్పుడు ఏదైనా పౌష్టికాహారానికి ఇవ్వడానికి ఆల్రెడీ కొత్త మెనూ ఇచ్చారు. కానీ కొన్ని హాస్టల్స్లలో దాన్ని పాటించలేదని కూడా మా దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కొత్త మెనూ తీసుకోండి. పిల్లగాళ్ళకి మెరుగైన ఆహారం అందించినట్లయితే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కట్టుకోవడానికి, ఈ జలుబు దగ్గులను తెలుసుకోవడానికి, వాళ్ళ ఆరోగ్యంగా ముందుకు పోవడానికి, ఒక్క ఈ లక్షణాలు మన కాడ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఏదైతే హెచ్ఎంపీవీ వైద్యం ఉందో దీన్ని మన దగ్గరికి, మన కాన్స్టిట్యూషన్ అందరూ కూడా కలగకుండా, మన తెలంగాణ రాష్ట్రానికి కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి దయచేసి దీనిపైన ప్రతి స్కూల్లో, ప్రతి పిల్లవారికి అందరికి అవగాహన చేస్తున్నట్టయితే పిల్లలు కూడా ఇంటి దగ్గరికి తీసుకెళ్తారు చేసి దానివల్ల సమాజానికి అందరికీ సమన్వయంతో పోరాడి మన ఈ మహమ్మారిని దూరం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే అప్పుడు కరోనాకి దీనికి సంబంధం లేదు. ఇది వాస్తవానికి సోషల్ మీడియాలో బాగా వైరల్ తప్ప దీనికి అంత భయపడాల్సిన పని లేదు. కాకపోతే మనముగా దీన్ని దూరం చేయాలా, దీన్ని నివారణ చేయాలి. కాబట్టి మనందరూ కృషి చేసి ఏ పిల్లలకైనా పెద్దలకైనా సరే మనకు తెలిసినంత వరకు ఈ అవగాహనకి తీసుకెళ్లి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, మన కాన్స్టిట్యూషన్ ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి ఒక్కరూ చేయి కలిపి ఇలాంటి మహమ్మారిని దూరం చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి అనుమానం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా మాకు తెలియజేయండి. లేదా అయ్యే డాక్టర్లు తెలియజేయండి, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు తెలియజేయండి. వీళ్ళంత వరకు ప్రభుత్వం తరఫున ఒక సామాజిక బాధ్యతగా, ఒక బియ్యలాగా, ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక బియ్యలాగా బాధ్యత తీసుకుని
మీకు